అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు నాకు ఈ అవకాశాన్ని అనుగ్రహించాడు. కాబట్టి దేవుని బిడ్డారా, నా మాటలను జాగ్రత్తగా విన్నట్లయితే అది ఎంతో మీకు మేలు. కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడబోయే మాటలు ఏంటంటే, ధైర్యం వహించుడి, ఎందుకంటే నీ వైపే నిలిచే మహిమగల దేవుడు నీకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున ప్రతి విరోధాన్ని ఆయన అడ్డు తొలగించి దేని కొరకు బాధ అవసరమే లేదు, కృంగిపోవలసిన పని లేదు. ఈ విషయంలో నాకెప్పుడు విజయం వస్తుందని ఎదురు చూడాల్సిన పని కూడా లేదు. చాలామంది బిడ్డలు మా జీవితము ఇంతేరా అని పూర్తిగా నిరుత్సాహము చెందిన వారు మందిరాలకు రాకుండా మానేస్తారు, బైబిల్ చదవడము మానేస్తారు, ప్రార్థనల చేయడము మానేస్తారు, ఉపవాసాలు ఉండడము మానేస్తారు, చాలా దిగులుతో కూర్చుంటారు. దయచేసి అలా చేయకండి. మహిమగల దేవుడు మీ పక్షాన ఉన్నాడని, ధైర్యము వహించండి, దేవుడు మీ చెయ్యి విడిచిపెట్టడని ఈ రోజున మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాంటి దేవుడు కాడు మన దేవుడు. అయితే నీలో పసితనము రావాలి, అంటే చిన్న బిడ్డల స్వభావము నీకు రావాలి. నీ లోపల ఉన్న క్రూరత్వం అంతా నువ్వు బలి అయిపోవాలి. నీ లోపల ఉన్న క్రూరత్వము, మూర్ఖతనము, విర్రబీగుచున్న అలవాటు, అది నీలో నుండి బలి అయిపోవాలి. అప్పుడు దేవుడు మరి నీ పక్షాన ఉంటాడు. ఆ చెడు కార్యాలు కూడా నాశనమైపోవాలి. అప్పుడే నీ ఆత్మ పసిబిడ్డ లెక్క మారుతుంది. అప్పుడే నీవు ఆత్మ దేవునిలో బలపడగలుగుతుంది. ఎప్పుడు నీ ఆత్మ సారివిగా మారుట దేవుడు కృప దయచేస్తాడు. నీ వైపే నిలిచి మహిమగల దేవుడు ధైర్యము దయచేస్తూ ఉంటాడు నీకు. కాబట్టి నీకెప్పుడైతే నిరుత్సాహము, అధైర్యము నీకు వస్తుందో నీవు దిగులు పడకు, ఎందుకంటే ధైర్యమును ఇచ్చే దేవుడు నీకున్నాడు. కాబట్టి దయచేసి ఈ మాటలను విని నీవు ధైర్యం వహించి నీవు దేవుని మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చెయ్యాలి, వాక్యం చదవాలి, దేవుని శరీరరక్తాల్లో పాల్పొందాలి, ఉపవాస ప్రార్థనలో పాల్పొందాలి. ఈ విధంగా నీవు చేసినట్లయితే తిరిగి దేవుడు నీకు ధైర్యాన్ని, బలమును, విశ్వాసమును నీకు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.